పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ వేములవాడ తెలంగాణ చౌక్లో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన ఎందుకు లేదని ప్రశ్నించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పిల్లలకు ఉన్నతమైన చదువులను అందిస్తానని హామీలిస్తూ ప్రస్తుతం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. అధికారంలోకి రావడం కోసం మాయమాటలు చెప్తున్నారు. ఉప ఎన్నికపైన ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులపైన ఎందుకు లేదు? స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లపైన ఆధారపడి చదివే విద్యార్థులు, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఎస్ఎఫ్ఐ నుంచి ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కడారి శివ, నాయకులు సాయి కుమార్, నందిని, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేములవాడలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థులు కలిసి ఈరోజు భిక్షాటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇప్పటికీ ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ఓవైపు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా మేము ఆందోళన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు యాజమాన్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఈరోజు దఫల వారీగా మేము ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకోక ఈరోజు గాలికి ఈరోజు మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము ఈరోజు పాటుపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇన్నేళ్ల కొద్ది ఈరోజు 8,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఏ విధంగా విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు భిక్షాటన చేస్తూ ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో రోజుకొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి విద్యార్థుల స్కాలర్షిప్లు వచ్చేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.